Hello and good morning. This is Sivaram Suresh. Warmly welcome you all for a new section once again. Today we have to discuss an important topic and reproduction in plants. ప్లాంట్స్ లో ఏ విధంగా రీప్రొడక్షన్ జరుగుతుందో దాని గురించి మనము డిస్కస్ చేస్తాం. అయితే యాక్చువల్ గా రీప్రొడక్షన్ అనేది రెండు విధాలుగా జరుగుతుందండి. ఒకటి వచ్చేసరికి సెక్సువల్ రీప్రొడక్షన్ అండ్ ద అదర్ వన్ అసెక్సువల్ రీప్రొడక్షన్. సో దెర్ ఈస్ ఎన్ లిటిల్ డిఫరెన్స్ బిట్వీన్ సెక్సువల్ అండ్ అసెక్సువల్ రీప్రొడక్షన్. సెక్సువల్ రీప్రొడక్షన్ మీన్స్ ద రీప్రొడక్షన్ త్రూ సీడ్స్ గుండా ఏ టైప్ అయితే రీప్రొడక్షన్ జరుగుతుందో దీనికి సెక్సువల్ రీప్రొడక్షన్ అంటారు. మరి వితౌట్ సీడ్స్ ఏవైతే జరుగుతుందో దీనికి అసెక్సువల్ రీప్రొడక్షన్ అంటారండి. అయితే మనిషిలోన లివింగ్ థింగ్స్ లోన ఎస్పెషల్లీ మనిషిలోన లేకపోతే బర్డ్స్ కానీ ఎనిమల్స్ కానీ వీళ్ళందరిలో అవుతున్నటువంటి రీప్రొడక్షన్ ఏవంటే సెక్సువల్ రీప్రొడక్షన్ అండి. మరి ప్లాంట్ లో అవుతున్న రీప్రొడక్షన్ ఏంటంటే ఇందులో రెండు రకాల రీప్రొడక్షన్స్ అవుతాయండి. ఒకటి సెక్సువల్ రీప్రొడక్షన్, ఇంకోటి అసెక్సువల్ రీప్రొడక్షన్. సో సీడ్స్ త్రూన అయితే సెక్సువల్ రీప్రొడక్షన్ అంటారు, వితౌట్ సీడ్స్ అయితే అసెక్సువల్ రీప్రొడక్షన్ అంటారు. అంటే ప్లాంట్ లోన అసెక్సువల్ రీప్రొడక్షన్ కూడా అవుతుంది, సెక్సువల్ రీప్రొడక్షన్ కూడా అవుతుంది. సో అసెక్సువల్ రీప్రొడక్షన్ అనేది మనము తర్వాత డిస్కస్ చేస్తాం. అసెక్సువల్ రీప్రొడక్షన్ లో కూడా చూడండి కొన్ని కట్ చేసి పెడుతుంటారు ప్లాంట్స్, రోజ్ ప్లాంట్స్ గట్రా. నెక్స్ట్ వచ్చేస్తే అందులో ఏం చేస్తారంటే చిన్న చిన్న ఆ లీఫ్ నుంచే కొత్త చెట్లు వస్తుంటది మనకి, బ్రయోఫిలం లాంటివి. వెజిటేటివ్ ప్రొపగేషన్ త్రూన గ్రాఫ్టింగ్ ఒకటి, గ్రౌండ్ లేయరింగ్ ఒకటి, ఇవన్నీ చాలా డిఫరెంట్ మెథడ్స్ అన్ని కూడా ఉన్నాయి అసెక్సువల్ రీప్రొడక్షన్ లోన. మరి సెక్సువల్ రీప్రొడక్షన్ లో చూస్తే ప్లాంట్ లోన సెక్సువల్ పార్ట్స్ దేనికి అంటారంటే ఫ్లవర్ అనేది ఒక సెక్సువల్ పార్ట్స్ అండి. సో ఆ ఫ్లవర్ లోన మనకి రీప్రొడక్షన్ అనేది జరుగుతుంది. మరి ఈ రోజు టాపిక్ మనకి అవే రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్ త్రూ ద ఫ్లవర్స్ లోన ఏ టైపు రీప్రొడక్షన్ జరుగుతుందో, నెక్స్ట్ కొత్త ప్లాంట్ తయారవ్వడానికి ఏ విధంగా హెల్ప్ అవుతుందో ఈ రోజు మనం డిస్కస్ చేస్తామండి ఈ టాపిక్ లోన ఫ్లవర్స్ గురించి. ఓకేనా, రీప్రొడక్షన్ ఫ్లవర్స్. సో రీప్రొడక్టివ్ పార్ట్ ఆఫ్ ఏ ప్లాంట్ అని దేంటిని అంటారంటే ఫ్లవర్స్ ని అంటారండి. రీప్రొడక్టివ్ అంటే ప్లాంట్ లోన రీప్రొడక్టివ్ పార్ట్ ఏవి అంటే ఫ్లవర్ అండి. ఫ్లవర్స్ లోనే రీప్రొడక్షన్ అనేది జరుగుతుంది. మరి ఎలా జరుగుతుంది, ఫ్లవర్ ఎలాగా ఏముంటది, అందులో ఎవరు ఉంటారు ఎవరు లేరు అనేది కంప్లీట్ గా బ్రీఫ్ గా ఈ సెక్షన్ లో మనము డిస్కస్ చేస్తాం. ఓకేనా. సో ఫ్లవర్స్ చూడండి, ఫ్లవర్స్ లోన ఓవరాల్ గా 4 మెయిన్ పార్ట్స్ ఉంటదండి. మరి ఆ 4 మెయిన్ పార్ట్స్ ఏంటంటే చూస్తే చూడండి, మెయిన్ పార్ట్స్ వచ్చేసరికి ఫస్ట్ వన్ వచ్చేసరికి క్యాలిక్స్ అంటారండి, క్యాలిక్స్. అండ్ ద సెకండ్ వన్ వచ్చేసరికి కొరోలా అంటారు, క్యాలిక్స్ కొరోలా. థర్డ్ వన్ వచ్చేసరికి అండ్రోసియం అండి, ఎండ్రియోసియం. అండ్ ద ఫోర్త్ వన్ గైనోసియం అండి, ఎండ్రోసియం, గైనోసియం, క్యాలిక్స్ అండ్ కొరోలా. సో దీస్ ఆర్ ద ఫోర్ ఇంపార్టెంట్ పార్ట్స్ ఇన్ ఫ్లవర్స్. ఫ్లవర్స్ లోన ఈ 4 చాలా ఇంపార్టెంట్ పార్ట్స్ అండి. క్యాలిక్స్ ఒకటి, కొరోలా ఒకటి, ఎండ్రోసియం ఒకటి, గైనోసియం ఒకటి. మరి ఈ క్యాలిక్స్ అంటే ఏంటో చూసి దీనికి 4 హోల్స్ అనేసి కూడా అంటారండి. 4 హోల్స్, ఇంపార్టెంట్ 4 హోల్స్ ఇవి క్యాలిక్స్, కొరోలా, ఎండ్రోసియం అండ్ గైనోసియం అండి. క్యాలిక్స్ దేనికి అంటారంటే ఫ్లవర్స్ చూస్తుంటాం చూడండి, ఫ్లవర్స్ చూసేటప్పుడు కింద ఏమో గ్రీన్ కలర్ లోన సైడ్ కి ఇలాగా ఉంటదండి. అంటే చిన్నప్పుడు పువ్వుకి ఇలాగా కప్పుకొని ఉంటది అనమాట. అది ఎప్పుడైతే పువ్వు ఓపెన్ అవుతుందో ఆ గ్రీన్ కలర్స్ అన్ని కూడా కిందికి వెళ్ళిపోద్దండి, తర్వాత పువ్వు ఏమో బయటికి వస్తుంటది. సో ఆ గ్రీన్ కలర్ గా ఉన్న కింద ఏవైతే సైడ్ కి ఇలాగా ఉంటుందో దీంట్ని మనం ఏమంటారంటే క్యాలిక్స్ అంటారండి. అందులోన ఆ అందరికి కలిపేసి క్యాలిక్స్ అంటారు, ఆ గ్రూప్ ఆఫ్. సో ఆ ఒక్కొక్కటికి ఏమంటారంటే సెపల్స్ అంటారండి. అంటే ద గ్రూప్ ఆఫ్ సెపల్స్ ని ఏమంటారంటే క్యాలిక్స్ అంటారు. పువ్వులోన కింద ఉంటది చూడండి ఈ టైప్ గా, ఇలాగా సైడ్ కి ఇలాగా పువ్వు బయటకు వచ్చి ఉంటది కదా, ఈ సైడ్ కి ఏవైతే ఉంటుందో దీనికి మనం ఏమంటారంటే సెపల్స్ అంటారండి. సో ఈ గ్రూప్ ఆఫ్ సెపల్స్ అందరినీ కలిపేసి ఏమంటారంటే కెలిక్స్ అంటారండి. సో ఇది ఫస్ట్ పార్ట్. నెక్స్ట్ చూడండి, పువ్వులో మనం ఏదైతే పడుతుంటామో దీనికి ఏమంటారంటే స్టాక్ అంటారండి. సో ఈ స్టాక్ వెళ్ళేసి ఇక్కడ ఒక ప్లేస్ లోన ఇలాగా కనెక్ట్ చేసి ఉంటది ఫ్లవర్ కి. చిన్నప్పుడు చూడండి పువ్వు చిన్నగా ఉండేటప్పుడు ఇలాగ అబ్బుగా కనిపిస్తుంది కిందది ఒకటి, ఆ మీదే పువ్వు అంతా కూడా బయట ఉంటదండి, అంటే కూర్చుంటుంది. సో దీనికి మనం ఏమంటారంటే థలామస్ అంటారండి, థలామస్. సో ఈ థలామస్ మీద చిన్నప్పుడు పువ్వు అంతా కూడా ఇక్కడ అబ్బుగా ఉంటది, అందులో ఉంటది, కింద ఏమో స్టాక్ ఉంటది, అది స్టెమ్ కి కనెక్ట్ అయితే ఉంటది. సో ఇది ఎక్స్టీరియర్ పార్ట్స్ అండి, స్టాక్ ఒకటి, థలామస్ ఒకటి. సో ఇందులో చూస్తే ఈ కిందికి ఇలాగా గ్రీన్ కలర్ లో ఉండేది ఏంటంటే దీనికి ఏమంటారంటే సెపాల్స్ అంటారండి, సెపాల్స్. సో ద గ్రూప్ ఆఫ్ సెపాల్స్ ఈస్ కాల్డ్ యాజ్ క్యాలిక్స్. ఆ సెపాల్స్ అందరినీ కూడా కలిపితే మనకి ఏమంటారంటే క్యాలిక్స్ అంటారండి.
మరి సెపల్స్ ఒక చాలా ఇంపార్టెంట్ రూల్ కూడా ఉంది. సెపల్స్ ఏం చేస్తుంది అంటే ఎప్పుడైతే ఫ్లవర్ చిన్నగా ఉంటుందో ఆ ఫ్లవర్ కి ఫుడ్ సప్లై చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే సెపల్స్ ఎప్పుడు కూడా గ్రీన్ కలర్ లోనే ఉంటారండి. సో ఈ గ్రీన్ కలర్ లో ఉండడం వల్ల ఆల్రెడీ ఫోటోసింథసిస్ ప్రాసెస్ మీకు ఐడియా ఉంటుంది. ఫోటోసింథసిస్ అనేది గ్రీన్ కలర్ లోనే జరుగుతుంది క్లోరోఫిల్ ఉండడం వల్ల. సో ఆ క్లోరోఫిల్ అనేది ఈ సెపల్స్ లోనే ఉండడం వల్ల ఫుడ్ ఏమో స్టోర్ చేసేసి ఫ్లవర్ కి ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడైతే పువ్వు చిన్నగా ఉంటుందో. సో దీంట్నే మనం ఏమంటారంటే క్యాలిక్స్ అంటారు. సో ఫస్ట్ పార్ట్ క్యాలిక్స్ అందరికి అర్థమైంది. పువ్వులోన కింద పార్ట్ లో గ్రీన్ కలర్ లో ఏదైతే చిన్నప్పుడు ఉంటుందో పువ్వుకి పట్టుకుని ఎలాగ ఉంటుందో కవర్ చేసి ఉంటుందో ప్రొటెక్ట్ చేసి ఉంటుందో ఆ పార్ట్ ని మనం ఏమంటారంటే కెలిక్స్ అంటారండి. అందులో ఒక్కొక్కటికి ఏమంటారంటే సెపల్స్ అంటారు. సో ద కలెక్టివ్లీ ఈ సెపల్స్ ఈజ్ నోన్ యాజ్ క్యాలిక్స్ అండి. అంటే గ్రూప్ ఆఫ్ సెపల్స్ అందరిని కలిపేసి ఏమంటారంటే క్యాలిక్స్ అంటారు. ఒక్కొక్కటిని ఏమంటారంటే సెపల్స్ అంటారు. దిస్ ఈజ్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ అన్ ఫ్లవర్. అండ్ దెన్ కొరోలా అండి. కొరోలా మరి కొరోలా అంటే ఏంటంటే చూడండి ఫ్లవర్స్ లోన మీదికెళ్ళి ఉంటుంది. మనము ఇది అంటారు కదండి, ఇప్పుడు గులాబీ పువ్వులు చూస్తే ఒక్కొక్క ఇది ఉంటుంది రెక్కల్లాగా, అలాగే పార్ట్స్ ఒక్కొక్కటి పువ్వులోనండి. ప్రతి దేనికి గ్రూప్ ఆఫ్ కలర్ఫుల్ గా ఉంటది కదండి, దీనికి కరోలా అంటారండి. సో అందులో ఒక్కొక్కటికి ఏమంటారంటే పెటాల్స్ అంటారండి. సో ఆ పెటాల్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఉన్నాయి, ఈ టైపు చూడండి చాలా ఉంటది ఈ విధంగా. సో దీంట్లో ఈ ఒక్కొక్కటికి ఏమంటారంటే పెటాల్స్ అంటారండి. పెటల్స్. మరి గ్రూప్ ఆఫ్ పెటాల్స్ ఏమంటారంటే కొరోలా అంటారు. సో పెటల్స్ అనేది చూడండి, వాట్ ఈస్ పెటల్స్ ఆర్ వాట్ ఈస్ కొరోలా? ద కలర్ఫుల్ పార్ట్ ఆఫ్ ఎన్ ఫ్లవర్ అండి. ఫ్లవర్ లోన కలర్ఫుల్ పార్ట్ ని ఏమంటారంటే కరోలా అంటారండి, లేకపోతే పెటాల్స్ అంటారు. అందులో ఒక్కొక్కటికి ఏమో పెటాల్స్ అంటారు. మరి ఆ గ్రూప్ ని ఏమంటారంటే కొరోలా అంటారండి. సో ఇది దేనికి హెల్ప్ చేస్తుండదంటే ప్లాంట్ లోన చూడండి, ఎక్కడైతే గార్డెన్స్ గట్రా ఉంటే అక్కడ చాలా అట్రాక్ట్ అవుతున్నాం మనం కూడా. అక్కడ మంచి పువ్వులు గట్రా డిఫరెంట్ కలర్స్ ఫ్లవర్స్ అన్ని కూడా ఉంటే అక్కడ చాలా అట్రాక్ట్ మనం అవుతుంటాం అనమాట. సో అదే విధంగా పెటల్స్ ఒక మెయిన్ ఫంక్షన్ ఏంటంటే చాలా కలర్ఫుల్ గా ఉండడం వల్ల టు అట్రాక్ట్ ద ఇన్సెక్ట్స్ అండి. ఇన్సెక్ట్ ని అట్రాక్ట్ చేస్తుంది, బటర్ఫ్లైస్ ని అట్రాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఏమో మిగతా మనకి కూడా అట్రాక్ట్ చేస్తుంటది, ఎనిమల్స్ కి బర్డ్స్ కి వీళ్ళందరికీ కూడా అట్రాక్ట్ చేస్తుంటదండి పెటల్స్. సో ఆ పెటల్స్ అనేది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ ఏ ఫ్లవర్. ఎందుకంటే అట్రాక్ట్ చేస్తుంటది అందరికి కూడా. చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇప్పుడు రోజ్ ఫ్లవర్ ఉంది, పింక్ రోజ్ ఉంది, వైట్ రోజ్ ఉంది, బ్లాక్ రోజ్ ఉంది, రెడ్ రోజ్ ఉన్నాయి. సో డిఫరెంట్ పువ్వులోన కలర్స్ రిప్రజెంట్ చేసేది ఏదంటే పెటాల్స్ అండి. డిఫరెంట్ గా ఉంటది. సో అవి ఏం చేస్తుంటది అంటే ఇన్సెక్ట్స్ ని అట్రాక్ట్ చేస్తుంటదండి. మరి అట్రాక్ట్ చేస్తే లాభం ఏమైనా అవుతుంది అనేది నెక్స్ట్ ఫర్దర్ మీకు చెప్తాను. అది లాభం ఉందండి. నెక్స్ట్ చూడండి, రాత్రి పూట ఏవైతే పువ్వులు ఇది అవుతుందో పోస్తుందో అది కలర్ఫుల్ గా ఉండదండి, వైట్ కలర్ పువ్వులు అవుతుంటది అనమాట. ఎందుకంటే రాత్రిపూట కలర్ ఉన్నా సరే కనిపించదు కదండి ఇన్సెక్ట్స్ కి గట్రా కొన్ని దేనికి. సో వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఎక్కువ స్మెల్ అయితే ఆ స్మెల్ కి అట్రాక్ట్ అవుతారండి. అర్థమవుతుందా? సో ఆ స్మెల్ కి అట్రాక్ట్ అవ్వడం వలన రాత్రిపూట ఏదైతే పువ్వులు జాస్మిన్స్ గట్రా ఏవైతే పూస్తుంటుందో సో అవి చాలా స్మెల్ గా ఉంటదండి. మరి డే టైంలో ఇప్పుడు రోజ్ ఫ్లవర్ స్మెల్ ఉండదు, అదే విధంగా హైబిస్కస్ గట్రా ఎటువంటి స్మెల్ ఏమి ఉండదు, కానీ డిఫరెంట్ కలర్స్ లోనే ఉంటది. డే టైంలో కలర్స్ కి అట్రాక్ట్ అవుతారు, డిఫరెంట్ కలర్స్ ఉంటది కాబట్టి నైట్ టైం స్మెల్ కి అట్రాక్ట్ అవుతుంటారండి. సో దిస్ ఈజ్ ఆల్ ఇంపార్టెన్స్ ఆఫ్ పెటాల్స్ అండి. పెటాల్స్ ఒక ఇంపార్టెంట్. ఇది సెకండ్ పార్ట్ ఆఫ్ ఏ ఫ్లవర్. ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి క్యాలిక్స్ అండి, సెకండ్ పార్ట్ వచ్చేసరికి కొరోలా. సో ద గ్రూప్ ఆఫ్ సెపాల్స్ ని క్యాలిక్స్ అంటారు, ద గ్రూప్ ఆఫ్ పెటాల్స్ ని ఏమంటారంటే కొరోలా అంటారు. పెటాల్స్ అంటే సింగిల్ అలాగా ఉంటది కదా మీదకి, దీనికి పెటాల్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఎండ్రోసియం అండి. ఎండ్రోసియం అండ్ గైనోసియం. మరి ఎండ్రోసియం అంటే ఏంటంటే ఈ ఎండ్రోసియం కి మరో పేరుతో ఏమంటారంటే స్టమెన్ అనేసి కూడా అంటారండి. ఎండ్రోసియం ఈజ్ నథింగ్ బట్ స్టమెన్ అండి. స్టమెన్ ఇది పువ్వులోన మేల్ పార్ట్ అండి. మేల్ పార్ట్ ఆఫ్ ఏ ఫ్లవర్ ఏదని అడిగితే ఎండ్రోసియం ఆర్ దీనికి మీరు మరో పేరుతో ఏమని చెప్పొచ్చు అంటే స్టమెన్ అనేసి చెప్పొచ్చు. అదే విధంగా మరి ఇది ఏంటి సార్ అంటే గైనోసియం ఏంటంటే ఇది ఫిమేల్ పార్ట్ అండి. దీనికి మరో పేరుతో మీరు ఏమనొచ్చు అంటే పిస్టిల్ అనేసి కూడా అనొచ్చు. ఇది ఫిమేల్ పార్ట్ ఆఫ్ ఏ ఫ్లవర్, ఫిమేల్ పార్ట్. ఓకేనా? సో మేల్ పార్ట్ ని ఏమో ఎండ్రోసియం అంటారు, ఫిమేల్ పార్ట్ ని ఏమో గైనోసియం అంటారు. ఓకేనా? సో మేల్ పార్ట్ ఎండ్రోసియం, ఫిమేల్ పార్ట్ గైనోసియం. ఎండ్రోసియం కి మరో పేరుతో స్టమెన్ అంటే, గైనోసియం కి మరో పేరుతో పిస్టిల్ అంటుంటారండి. ఓకే, ఇప్పుడు పువ్వు గురించి కొద్దిగా చూస్తామండి. ఆ పువ్వు ఎలాగ ఉంటది, అందులో ఎండ్రోసియం ఏది గైనోసియం ఏది ఒకసారి చూస్తే
రైట్, అయిపోయిందండి. రైట్, ఇది ఒక ఫ్లవర్ అండి. ఫ్లవర్ లోనే మనము ఏ పార్ట్ ఏది ఒకసారి చూస్తే మేల్ పార్ట్ ఇందులో దేనికి అంటారు, ఫిమేల్ పార్ట్ దేనికి అంటారు చూస్తే చూడండి, ఈ అన్ని కూడా దీనికి మేల్ పార్ట్స్ అండి. ఈ అన్ని కూడా గుర్తుపెట్టండి, పువ్వుల్లోన మేల్ పార్ట్స్ ఎక్కువగా ఉంటది, ఫిమేల్ పార్ట్స్ చాలా తక్కువగా ఉంటది. సో ఇందులోన దీనికి మేల్ పార్ట్స్ అంటారండి. ఈ మేల్ పార్ట్ చూడండి, ఇది 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 ఇవి ఇవి ఈ అన్ని కూడా మేల్ పార్ట్స్ అండి. సో ఇందులో చూస్తే చూడండి, దీనికి స్టాక్ అంటారని చెప్పాను. స్టాక్ ఇది పట్టుకోవడానికి ఉంటది. ఈ ప్లేసెస్ లోన మనకి థలమస్ అనేది ఉంటదండి. నెక్స్ట్ కింద సైడ్ ఇది ఓపెన్ అయిపోయింది, ఫ్లవర్స్ చిన్నగా ఉండేటప్పుడు ఉంటది. ఓపెన్ అయిపోయిన తర్వాత కూడా కొద్ది కొద్దిగా ఇలాగ ఉంటుంది. దీనికి ఏమంటారంటే సెపల్స్ అంటారనేసి చెప్పాను. ఇప్పుడు చూడండి, ఈ మేల్ పార్ట్ లో కూడా ఇలాగ ఎల్లున్నాయి కదండి, దీనికి 3 పార్ట్స్ లో డివైడ్ చేశారండి. మరి దీనికి ఏమంటారంటే ఆంథర్ అంటారండి. ఆంథర్. మరి దీనికి ఏమంటారంటే సారీ దీనికి ఫిలామెంట్ అంటారండి. ఫిలామెంట్. మరి దీనికి వచ్చేసరికి ఆంథర్ అంటారు. మరి ఈ ఆంథర్ లోపల చిన్న చిన్న ఇలాంటివి కొన్ని ఉంటది. దీనికి ఏమంటారంటే పొల్లెన్ గ్రెయిన్స్ అంటారండి. పొల్లెన్ గ్రెయిన్స్ ఆర్ మరో పేరుతో పొల్లెన్స్ అనేసి కూడా అంటారు. సో ఇలాగ వెళ్తున్న ఒక లైన్ టైప్ ఒక స్టాక్ ని ఏమంటారంటే ఫిలామెంట్ అంటారు. మరి దీంట్ని ఏమంటారంటే ఆంథర్ అంటారు. దీని లోపల ఉన్న చిన్న చిన్నవి దీనికి ఏమంటారంటే పొల్లెన్ గ్రెయిన్స్ అంటారండి. సో చూడండి, ఫిలామెంట్, ఆంథర్, పొల్లెన్ గ్రెయిన్, ఫిలామెంట్, ఆంథర్, పొల్లెన్ గ్రెయిన్, ఈ ముగ్గురికి కలిపేసి ఏమంటారంటే స్టమెన్ అంటారండి. స్టమెన్. లేకపోతే మరో పేరుతో ఇప్పుడే మీకు చెప్పాను, ఎండ్రోషియం అనేసి కూడా అంటారు. స్టమెన్ ఆర్ అండ్రోషియం. ఎవరెవరు? ఫిలామెంట్, ఆంథర్, పొల్లెన్ గ్రెయిన్. ఫిలామెంట్, ఆంథర్, పొల్లెన్ గ్రెయిన్. ఈ పొల్లెన్ గ్రెయిన్స్ కి మరో పేరుతో పొల్లెన్స్ అనేసి కూడా అంటారండి. ఫిలామెంట్, ఆంథర్, పొల్లెన్ గ్రెయిన్ ఈ ముగ్గురికి కలిపేసి ఏమంటారంటే స్టమెన్ అంటారు ఆర్ ఎండ్రోషియం అంటారు. దిస్ ఈజ్ మేల్ పార్ట్ ఆఫ్ ఏ ఫ్లవర్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, మధ్యన ఒకటి కనిపిస్తుంది కదా, ఇది ఫిమేల్ పార్ట్ అండి. ఈ అన్ని కూడా మేల్స్, ఎక్కువగా మేల్ ఉంటది ఫ్లవర్ లోన, తక్కువ ఫిమేల్ ఉంటది. మరి మధ్యలో ఇలా కనిపిస్తుంది, ఇది ఏంటంటే ఇది ఫిమేల్ పార్ట్ అండి. మరి ఫిమేల్ పార్ట్ కూడా మూడు భాగాల్లో డివైడ్ చేశారు, 3 పార్ట్స్ లోన. మరి కింద చూడండి, ఇలాగ ఎత్తుగా ఇలాగ ఉంది కదండి, దీనికి ఏమంటారంటే ఓవేరీ అంటారండి. ఓవేరీ. మరి మధ్యన చూడండి, ఇలాగ లైన్ లాగా ఒక ట్యూబ్ లాగా కనిపిస్తుంది కదండి, దీనికి ఏమంటారంటే స్టైల్ అంటారు. ఓవేరీ స్టైల్. మరి మీద ఇలా చూడండి కేప్ లాగా ఉంది, దీనికి ఏమంటారంటే స్టిగ్మా అంటారండి. ఓవేరీ, స్టైల్, స్టిగ్మా ఈ ముగ్గురికి కలిపేసి ఏమంటారంటే పిస్టిల్ అంటారండి. పిస్టిల్. ఆర్ దేనికే మీకు చెప్పాను గైనోసియం. చూడండి, గైనోసియం అనే ఈ వర్డ్ లోనే మనకి ఫిమేల్ గురించి అర్థమైపోతుంటుంది. ఎలాగా అంటే మరి ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్ గట్రా చూపిస్తుంటారు కదా డాక్టర్స్ కి, గైనకోలజిస్ట్ అంటారు. ప్రెగ్నెన్సీకి సంబంధించి గట్రా చూస్తారు, డిసీజ్ గట్రా. సో వాళ్ళకి గైనకోలజిస్ట్ అంటారు. సో గైనోసియం మీన్స్ లేడీస్ కి సంబంధించిన ఒక పార్ట్. సో ఇది పువ్వులో అయితే ఫిమేల్ పార్ట్ అనేసి మనం గుర్తుపెట్టాలండి. ఓకేనా? మళ్ళీ చూడండి, మేల్ పార్ట్స్ వచ్చేసరికి ఫిలామెంటో, ఆంథర్ అండ్ పొల్లెన్ గ్రెయిన్ ఈ ముగ్గురికి కలిపేసి స్టమెన్ అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ఫిమేల్ పార్ట్ వచ్చేసరికి ఓవేరీ, స్టైల్ అండ్ స్టిగ్మా. ఓవేరీ, స్టైల్స్ అండ్ స్టిగ్మా. ఈ ఓవేరీ లోపలే మనకి చిన్న చిన్న ఏముంటది అంటే ఓవ్యూల్స్ ఉంటదండి. ఓవేరీ లోపల ఓవ్యూల్స్ ఉంటది. ఓకేనా? సో ఇది పార్ట్స్ అండి, ఫ్లవర్ కి సంబంధించిన పార్ట్స్. మేల్ పార్ట్, ఫిమేల్ పార్ట్. చూడండి 4 మెయిన్ పార్ట్స్ గురించి చెప్పాను. క్యాలిక్స్ ఒకటి, కొరోలా ఒకటి, ఎండ్రియోసియం ఒకటి, గైనోసియం ఒకటి. క్యాలిక్స్ దేనికి అంటారండి? గ్రూప్ ఆఫ్ సెపాల్స్ ని. సెపాల్స్ అనేది గ్రీన్ కలర్ లో ఉన్న చిన్న చిన్న పార్ట్స్. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసరికి దేని గురించి చెప్పాను? కొరోలా గురించి. కొరోలా అంటే ఏంటంటే, కొరోలా అంటే ద గ్రూప్ ఆఫ్ పెటల్స్ ని కొరోలా అంటారు. సో ఇది దేనికి హెల్ప్ చేస్తుంటది అంటే టు అట్రాక్ట్ ద ఇన్సెక్ట్స్. ఇన్సెక్ట్స్ ని అట్రాక్ట్ చేయడానికి ఇది చాలా చాలా హెల్ప్ చేస్తుంటది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఎండ్రోషియం అండ్ గైనోషియం. ఎండ్రోషియం అనేది మేల్ పార్ట్. మరి మేల్ పార్ట్ ఎవరెవరికి కలిగి తయారైందంటే ఫిలామెంట్, ఆంథర్ అండ్ పొల్లెన్ గ్రెయిన్. సిమిలర్లీ ద ఫిమేల్ పార్ట్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్ బై 3 పార్ట్స్, ఓవేరీ, స్టైల్ అండ్ స్టిగ్మా. ఓవేరీ, స్టైల్, స్టిగ్మాకి కలిపేసి ఫిమేల్ పార్ట్ పిస్టిల్ అంటారు. అదే మరో పేరుతో గైనోసియం అంటారు. మరి మేల్ పార్ట్ ఫిలామెంట్, ఆంథర్ అండ్ పొల్లెన్ గ్రెయిన్స్ అండి. ఓకేనా? సో ఈ విధంగా పువ్వులో ఒక పార్ట్స్ గురించి మనము అర్థం చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ఇందులోన మరి మేల్ పార్ట్ లోన మెయిన్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మన హ్యూమన్ బీయింగ్స్ లో చూస్తే మేల్, ఫిమేల్ ఉంటారు కదండి. సో మేల్ లోన ఏవైతే మేల్ పార్ట్ ఒకటి ఉంటుంది, మేల్ నుంచి ఒక పదార్థం వస్తుంది బయటికి, ఫిమేల్ నుంచి ఒక పదార్థం బయటికి వస్తుంది. దీనికి ఏం అంటారంటే గెమెట్స్ అంటారండి. ఓకేనా? లేకపోతే సెక్స్ సెల్స్ అనేసి కూడా అంటుంటారు. మేల్ గెమెట్స్ వేరు, ఫిమేల్ గెమెట్స్ వేరు.
అదే విధంగా ఫ్లవర్ లో కూడా మేల్ పార్ట్ ఉన్నాయి, ఫిమేల్ పార్ట్ ఎలాగైతే ఉన్నాయో వాళ్ళ నుంచి వచ్చిన ఒక పదార్థం కూడా ఉందండి. సో వాళ్ళకి ఏమంటారు చూడండి, గెమెట్స్ అంటారు. సో మేల్ గెమెట్స్, ఫిమేల్ గెమెట్స్ ఆఫ్ ఏ ఫ్లవర్ ఎవరెవరంటే, మేల్ గెమెట్స్ దేనికి అంటారంటే పొల్లెన్ గ్రెయిన్స్ కి అంటారండి గెమెట్స్. ఓకేనా. సో గెమెట్స్ మేల్ లో వచ్చేసరికి మనకి ఏమంటారంటే పొలెన్స్ అంటారు, మరి ఫిమేల్ లో వచ్చేసరికి ఏమంటారంటే ఓవ్యూల్స్ అంటారండి. ఓకేనా. మేల్ గెమెట్స్, ఫిమేల్ గెమెట్స్. సో లేకపోతే సెక్స్ సెల్స్ అనేసి కూడా అనొచ్చు. మేల్ సెక్స్ సెల్స్ ఏంటంటే పొలెన్ గ్రెయిన్స్, సిమిలర్లీ ద ఫిమేల్ సెక్స్ సెల్స్ ని ఏమంటారంటే ఓవ్యూల్స్ అంటారు. మరి ఈ పొలెన్స్ దేంట్లో ఉంటదంటే ఆంథర్ లోపల ఉన్న చిన్న చిన్న దేంట్ని ఏమంటారంటే పొలెన్ గ్రెయిన్స్ ఆర్ పొలెన్స్ అంటారు. మరి ఓవ్యూల్స్ ఎక్కడ ఉంటాయి సార్ పువ్వుల్లో అంటే, ఇదిగోండి ఈ లోపల ఉంటది. ఓవ్యూల్స్ లోపల ఓవేరీ లోపల ఉండేది ఓవ్యూల్స్ అంటది. ఇది గెమెట్స్. మరి ఎప్పుడైతే ఇది కలుస్తుందో అప్పుడు ఏమంటారంటే జైగోట్ అంటారండి. ఇప్పుడు మేల్స్ లో కూడా అవే జరుగుతుంది కదా, మేల్ ఫిమేల్, మేల్ నుంచి ఒక స్పర్మ్ అనేది ఒకటి వస్తుంది, ఫిమేల్ నుంచి ఓవమ్ అనేది ఒకటి వస్తుంది. వాళ్ళు ఎప్పుడైతే కలుస్తారో స్పర్మ్ లోన ఓవమ్ ఎప్పుడైతే కలుస్తుందో దీనికి ఏమంటారంటే జైగోట్ ఫామ్ అవుతుందండి. ఓకేనా. కరెంట్ వెళ్ళిపోయింది. సరే. సో ఇది మేల్ సెక్స్ సెల్స్ నేమో పొలెన్స్ అంటారు, సిమిలర్లీ ఫిమేల్ సెక్స్ సెల్స్ నేమో ఓవ్యూల్స్ అంటారండి. మరి ఈ రెండే ఎప్పుడైతే కలుస్తుందో అప్పుడు జైగోట్ ఫామ్ అవుతుందండి. మరి జైగోట్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో అప్పుడు హ్యూమన్ బీయింగ్స్ లో అయితే బేబీ ఫామ్ అవుతుంది, ప్లాంట్స్ లో అయితే ఫ్రూట్ తయారవుతుందండి. ఓకేనా. సో ఈ విధంగా ప్రాసెస్ జరుగుతుంది. మేల్స్ లో ఎలాగైతే పువ్వుల్లో పొలెన్స్ ఓవ్యూల్స్ వస్తుందో హ్యూమన్ బీయింగ్స్ లో స్పర్మ్స్ అండ్ ఓవమ్స్ వస్తుంది. ఇది మేల్ సెక్స్ సెల్స్ ఏదంటే పొలెన్స్, ఫిమేల్ సెక్స్ సెల్స్ ఏదంటే ఓవ్యూల్స్. అదేవిధంగా హ్యూమన్ బీయింగ్స్ లో చూస్తే మేల్ సెక్స్ సెల్స్ ని స్పర్మ్స్ అంటారు, ఫిమేల్ సెక్స్ సెల్స్ నేమో ఓవమ్స్ అంటారు. మరి రెండు ఎప్పుడైతే కలుస్తుందో వాళ్ళు ఏమంటారంటే జైగోట్ అంటారండి. సింగిల్ గా ఉండేటప్పుడు గెమెట్స్ అంటారు, కలిసిపోయిన తర్వాత జైగోట్ అంటారు. మరి జైగోట్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో తర్వాత అది బేబీ కింద ఫామ్ అవుతుంది, ఎంబ్రాయ్ అవుతుంది, తర్వాత ఫ్యూటస్ అవుతుంది, తర్వాత బేబీ అవుతుంది. సో మామూలుగా ఇలాగా అర్థం చేసుకుంటే జైగోట్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో అది బేబీ కింద ఫామ్ అవుతుంది. మరి అది బేబీ కింద ఎలా ఫామ్ అవుతుందో ఏటో అనేది మనం నెక్స్ట్ టాపిక్ లో డిస్కస్ చేస్తామండి, పాలినేషన్ అండ్ ఫెర్టిలైజేషన్స్ గురించి. ఓకే అనుకున్నాను అందరికి కూడా ఈ టాపిక్ అర్థమైంది. ఒకవేళ అర్థమైనట్టు ఉంటే లైక్స్ చేయండి. ఇప్పుడు వరకు ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ. జై హింద్.